బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరుకు వేలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాల పరిధిలోని మొత్తం 2996 వార్డులు డివిజన్లకు పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు స్వతంత్రులతో కలిపి మొత్తం 12,930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లోని దాదాపు 52,43,023 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య చూసుకుంటే 26,80,014 కాగా 25,62,639 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహిస్తున్నారు. దీనికోసం 16,031 బ్యాలెట్ బాక్సులను రెడీ చేశారు. సుమారు 45,000 మందికి పైగా ఎన్నికల సిబ్బంది, 25,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 116 పురపాలక సంఘాల పరిధిలోని మొత్తం 2,996 వార్డులు డివిజన్లకు సంబంధించి అయితే ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు స్వతంత్రులు ఎన్నికల్లో కలిపి మొత్తం 12,930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్నైతే పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 52,43,023 మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్నైతే తేల్చనున్నారు. అయితే ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 26,80,014 కాగా 25,62,639 మంది పురుష ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 45,000 మందికి పైగా ఎన్నికల సిబ్బంది, 25,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అదనపు బలగాలను మోహరించారు అధికారులు. రైట్, ఇక ఫిబ్రవరి 13న దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడవనున్నాయి. ఇటు ఇవాళ జరిగే ఇటు మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అనిల్, అసలు పోలింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడే పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్ ప్రసన్న, మున్సిపాలిటీకి సంబంధించి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వద్ద అయితే ఎన్నికల ప్రక్రియ మొదలైందని చెప్పాలి. అందులో భాగంగానే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకైతే లోపలికి వెళ్తున్నారని చెప్పాలి. పూర్తిగా అధికారుల భద్రత నడుమ అయితే ప్రజెంట్ ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైందని చెప్పాలి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 28 వార్డులకు గాను 76 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని
చేస్తున్నారని చెప్పాలి. అయితే ఓటర్ జాబితా విషయానికి వస్తే 53,403 మంది ఓటర్లు ఈ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అయితే ఓటర్ జాబితాకు సంబంధించి పురుషులు 26,679 మంది, అదేవిధంగా స్త్రీలు 26,723 మంది ఆ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అనేది కొద్దిసేపటి క్రితమే మొదలైందని చెప్పాలి. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును స్త్రీలు కావచ్చు వాళ్ళంతా కూడా ఎన్నికల కోసం అని చెప్పేసి ఆ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అని చెప్పేసి కూడా లోపలికైతే వస్తున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి పోలీసు భద్రత నడుమ ప్రజెంట్ అయితే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయగా ఎన్నికలు 7 గంటల సమయంలో మొదలైన తర్వాత సాయంత్రం వరకు కూడా ఎన్నికలు అనేవి కొనసాగుతాయి. పోలింగ్ అనేది కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు అనేవి జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా అన్ని వార్డులని ఏర్పాటు చేసి వార్డులకు సంబంధించి కూడా అన్ని విధాలుగా ఆ భద్రత నడుమ ఈ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. వచ్చే ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం అని చెప్పేసి ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం కూడా పూర్తిగా అన్ని విధాలుగా సహాయక చర్యలు చేసేందుకు కూడా అన్ని విధాలుగా ఈ ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం అని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈసారి ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ ద్వారా అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా ఈ వెబ్ కాస్టింగ్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు, ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వృద్ధులకి కావచ్చు, స్త్రీలకి కావచ్చు, మగవారికి కావచ్చు వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా పోలీసుల భద్రత నడుమ అదేవిధంగా ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోవాలని తెలియని వాళ్ళకు కూడా వాళ్ళకి దారి కలిగించే విధంగా అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నికల అధికారి ఇప్పటికే అన్ని విధాలుగా ఈ ఏర్పాట్లు అయితే చేయడం, అదేవిధంగా ఈసారి ఈవీఎంల ద్వారా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి ఎన్నికలు అనేవి పోలింగ్ అనేవి జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు తమ ఓటుని వినియోగించుకోవడం కోసం అందరూ కూడా వస్తున్న క్రమంలో వారికి సంబంధించి ఈ విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ షాద్ నగర్ కి సంబంధించి కూడా మొత్తం 28 వార్డులు ఉండగా ఆ 28 వార్డులలో అభ్యర్థులు పోటీ చేసే వాళ్ళ కోసం అని చెప్పేసి కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ షాద్ నగర్ మున్సిపాలిటీలో సంబంధించి కూడా మొత్తం 76 పోలింగ్ బూత్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 76 పోలింగ్ బూత్ లో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం కూడా అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే భారీ భద్రత నడుమ అన్ని విధాలుగా అన్ని చోట్ల ఈ పోలీసింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎన్నికల అధికారులకు సంబంధించి కావచ్చు అన్ని విధాలుగా అయితే ప్రజెంట్ ఈ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళ కోసం కావచ్చు, ఎన్నికల ప్రక్రియ కోసం కావచ్చు అన్ని విధాలుగా కొనసాగుతున్న ఏర్పాట్లు అని చెప్పాలి. 200 మందికి పైగా పోలీసుల బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. షాద్ నగర్ లో వార్డుల వారిగా 300 మందికి పైగా సిబ్బందిని అయితే ఎన్నికల కోసం అని చెప్పేసి ఏర్పాటు చేశారు, సిబ్బందిని అయితే సిద్ధం చేశారని చెప్పాలి. పొద్దున 7 గంటలకు మొదలయ్యే ఈ ఎన్నికలకు సంబంధించి 7 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నికలు అనేవి కొనసాగుతాయి కాబట్టి ఆ కొనసాగే ప్రక్రియలో అందరికీ కూడా వచ్చే ఓటర్లందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రజెంట్ ఎన్నికలు సిద్ధం చేశారని చెప్పాలి, ఎన్నికల ప్రక్రియ సిద్ధం చేశారని చెప్పాలి. అందులో భాగంగానే పూర్తిగా అన్ని విధాలుగా ప్రజెంట్ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పాలి. 7 గంటలకు మొదలైన ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగనున్నాయి. అయితే షాద్ నగర్ విషయానికి వస్తే ఈ 28 వార్డులకు సంబంధించి కూడా ఈ 78 పోలింగ్ స్టేషన్ లోను పోలింగ్ బూత్లలో కూడా అందరినీ సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. సర్వం సిద్ధం చేసి ప్రజెంట్ ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఓటుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఓటర్లకు సంబంధించి కావచ్చు ప్రక్రియ అనేది మొదలైంది. ఓటర్లు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఓట్లకైతే వెళ్తున్నారని చెప్పాలి ప్రసన్న. అయితే అనిల్, ఇప్పటికే చూసుకుంటే షాద్ నగర్ కి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి చూసుకుంటే ప్రతి ఒక్క చోట కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. సో ప్రెసెంట్ మీరున్న చోట అదే ఏరియాలో అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారనుకోవచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా?
మొత్తం 53,000కు పైగా 28 వార్డులకు సంబంధించి కూడా ఈ ఓటర్లు అయితే ఉన్నారని చెప్పాలి. దాదాపు 53,403 మంది ఓటర్లు అయితే ఉన్నారు. అదే విధంగా పురుషుల విషయానికి వస్తే పురుషులు వచ్చేసి 26,679 అయితే, స్త్రీలు వచ్చేసి 26,728 మంది స్త్రీలు ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ఈ స్త్రీల కోసం అని చెప్పేసి కావచ్చు, అదే విధంగా పురుషుల కోసం అని చెప్పేసి కావచ్చు, ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం వచ్చే వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తాం అంటే ఐడి ప్రూఫ్ల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారిక ప్రూఫ్లని చూపించాలని చెప్పేసి, వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ కోసం అని చెప్పేసి ఆ ఓటర్ ఐడితో పాటు అదే విధంగా మరొక ఆధార్ ప్రూఫ్ అనేది అంటే ఐడి ప్రూఫ్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి వాటిని వెరిఫై చేసి ఆ తర్వాత లోపలికైతే పోలీసులు పంపిస్తున్నారని చెప్పాలి. ఇటు పురుషుల కోసం అదే విధంగా స్త్రీల కోసం, వృద్ధులు వచ్చినా కూడా వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా 53,000కు పైగా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచనలు చేశారు. కాబట్టి విజ్ఞప్తి చేసిన మేరకు ఈ రోజు అంతా కూడా వాళ్ళంతా ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసు అధికారులు కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం, అదే విధంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, సంఘటనలు జరగకుండా, వచ్చే ఓటర్లందరికీ కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా స్కూల్లో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైంది. దానికి సంబంధించి ఆడవారి కోసం ప్రత్యేకంగా అని చెప్పేసి ప్రత్యేకంగా ఏర్పాట్లు, మగవారి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఎన్నికల ఏర్పాట్లు ప్రక్రియ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే మున్సిపాలిటీలకు సంబంధించి షాద్ నగర్ లో ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైందని చెప్పాలి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సిటీలలో నుంచి షాద్ నగర్ కి వాళ్ళ సొంత ఊర్లకు కూడా ప్రయాణమయ్యారు. అందులో భాగంగానే 7 గంటలకు మొదలైన ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగనుందని చెప్పాలి. ప్రసన్న. రైట్.